ఇరాన్ రెండు కండిషన్స్ని ముందుకు తీసుకొచ్చింది. ఇమీడియట్గా లెబనాన్ పైన స్ట్రైక్స్ని నిలిపివేయాలి. దాంతోపాటు ఇటు ఇరాన్కి సంబంధించిన అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ని రిలీజ్ చేయాలి అంటూ అమెరికాకి రెండు కండిషన్స్. ఈ రెండు కండిషన్స్కి ఒప్పుకున్న తర్వాతనే పీస్ టాక్స్లో పాల్గొంటామంటూ మొండి చేయి చూపిస్తుంది ఇరాన్. ప్రస్తుతానికి చర్చలకు రానంటుంది ఇరాన్. ఈ రెండు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఇటు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ ప్రస్తుతానికి ఆ ఫైల్స్, ఆ కాపీస్ని పట్టుకొని ఒక రూమ్ నుంచి, ఒక కాన్ఫరెన్స్ రూమ్ నుంచి ఇంకొక కాన్ఫరెన్స్ రూమ్, అమెరికన్స్ ఉన్న రూమ్కి ఆ ఫైల్స్ మోస్తున్నారు వీళ్ళు ప్రస్తుతానికి. అది సిచ్యువేషన్. సో మొదటగా మరి అమెరికా వాటికి ఒప్పుకుంటుందా? ఒకవేళ ఒప్పుకుంటే దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఒకసారి మనం చూస్తే కనుక ఇరాన్ కండిషన్స్ ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ప్రతి షిప్ $2 మిలియన్ డబ్బులు కట్టాలి మాకు. అది నేను ఒమాన్ అనే దేశం ఆపోజిట్లో ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి ఒకవైపు ఇరాన్ ఉంది, ఇంకొక వైపు ఒమాన్ ఉంది. ఈ రెండు దేశాలు ఆ టోల్ ద్వారా, అంటే ప్రతి షిప్ $2 మిలియన్ పే చేస్తే ఆ డబ్బులని మేము పంచుకుంటాము. అలాగే యుద్ధంలో మేము నష్టపోయాం కాబట్టి మా దేశాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటామంటూ ఇరాన్ ఈ కండిషన్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది.